Welcome to 24/7 Top News, Trust of People. So IHRPC కోర్ కమిటీ టీమ్ కేరళ వాయనాడ్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. సో మీరు కనుక ఇక్కడ సన్నివేశాలు చూస్తే నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. సో మనసు చలించిపోతుంది. గత 12 రోజులుగా భయంకరంగా వర్షాలు కురవడం ద్వారా ల్యాండ్ స్లైడింగ్ జరిగి సో ఇదంతా అంశాలకి కారణాలు అయ్యాయి. ఇక్కడ ఒక్కసారి కనుక మీరు చూస్తే మీకు మీ కళ్ళారా మీరు చూడవచ్చు ఎంత డ్యామేజ్ జరిగిందంటే ఇక్కడ అంత పెద్ద డ్యామేజ్ జరిగింది. ఎంతోమంది వాళ్ళ ఇల్లు కోల్పోయారు, ఎంతోమంది వాళ్ళ లైఫ్ని కోల్పోయారు. నిజంగానే కూడా ఈ సన్నివేశాలు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. సో ఇటువంటి యొక్క సమయంలో మనమందరం కలిసికట్టుగా మానవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి నేను మీకు ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. అలాగే ఐహెచ్ఆర్పీసీ కోర్ కమిటీ టీమ్ కేరళకి ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్న యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అలాగే మాకు తోచినంత సహాయం మేము చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మేము మాకు తోచినంత సహాయం మేము చేస్తున్నాము. ఇలాగే మీకు ముందుగా వెళ్తూ మీకు ఎంత పెద్ద డ్యామేజ్ జరిగింది, ఎంత భయంకరమైన దృశ్యాలు ఇక్కడ జరిగాయి అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో మీకు మేము ఒక్కొక్క వీడియో ద్వారా మేము మీకు తెలుపుతామని చెప్పేసి మీకు నేను తెలియపరుస్తున్నాను. ఒక్కసారి కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క బ్రిడ్జ్ చూడండి. యాక్చువల్లీ ఇది బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది అనమాట. సో ఈ బ్రిడ్జ్ని ఇమ్మీడియట్గా ఆర్మీ వాళ్ళు కట్టారండి. ఇక్కడ ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి హెల్ప్ చేయడం అనేది మొదలు పెట్టారండి. నిజంగానే కూడా ఇక్కడ మానవత్వాన్ని కాపాడాలి, మానవత్వమే మానవ సేవ మాధవ సేవ ఎందుకంటారు ఇట్లా అంటే దీనికి అంటారండి. ఎందుకంటే మనం మానవులుగా పుట్టినప్పుడు తర్వాత మనము ఖచ్చితంగా సహాయం చేయాల్సిన యొక్క బాధ్యత మన మీద ఎంతో ఉంది. కాబట్టి సో మనమందరం కూడా కలిసి కట్టుగా సో కేరళ నుంచి వాయనాడ్ డిస్టిక్లో ఇక్కడ విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేయండి, మీకు తోచినంత సహాయం మీరు చెయ్యండి. సో ఇక్కడ ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. ఇక్కడ ఎన్నో ఫ్యామిలీస్ ఇల్లు లేకుండా వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఒక్కసారి కనుక మీరు ఇటువైపు చూస్తే ఎంత దారుణంగా డ్యామేజ్ జరిగిందనేది మనం చూడవచ్చు. ఫ్యామిలీస్ దారుణంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క ఇల్లులు కొట్టుకుపోయి ఎంత బాధాకరంగా నీళ్లు ప్రవహించి వాళ్ళ యొక్క ఇళ్లలో మొత్తం మునిగిపోయి, అలాగే మీరు ఈ సైడ్ కూడా మీరు చూడవచ్చు ఎంత డ్యామేజ్ జరిగిందంటే ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి సో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు వదిలేసి ఎంతోమంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ వాళ్ళు కూడబెట్టుకున్న యొక్క ప్రతి చిన్న పైసా డబ్బు మొత్తం కూడా సో ఈ యొక్క నీళ్ళలో పోవడం జరిగింది. సో ఇటువంటి యొక్క సమయంలో మనమందరం కలిసికట్టుగా సో మనమందరం కదిలి వచ్చి సో ఐహెచ్ఆర్పీసీ కోర్ కమిటీ టీం ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా మనమందరం కూడా కలిసి మనము ప్రజలని ఆదుకోవాలి, కేరళలోని వాయనాడ్ డిస్టిక్లో ప్రజలను మనం ఆదుకోవాలనే యొక్క ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఇటువైపు ఇక్కడ ఇటువైపు వస్తే ఒక్కసారి చూడండి, ఈ ల్యాండ్ స్లైడింగ్ జరిగి ఇక్కడ పెద్ద కొండ ఏమైందంటే దాదాపు అంటే మీరు ఒకసారి పెద్ద రాళ్ళు చూడొచ్చు, ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయంటే అవి. సో ఒక్కసారి కనుక ఆ రాళ్ళు ఆ యొక్క వాటర్ ఫోర్స్కి భయంకరమైన వర్షంగా కురవడం ద్వారా ఆ రాళ్ళు ఇలా కొట్టుకుపోయి రావడం వలన ఎన్నో ఫ్యామిలీస్ అంతమైపోయాయి. సో ఎంత బాధాకరమైన యొక్క సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ. సో మీకు ప్రతిదీ లైవ్గా మేము తీసుకొని వెళ్తాము, ప్రతి ఒక్క వీడియో మీకు మేము పెడతాము. సో నిజంగానే కూడా ఇటువంటి యొక్క దృశ్యాలు చూస్తుంటే మనసులో బాధ కలించిపోతుంది. సో ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటిదంటే అంటే కేరళకు రండి, వాయనాడ్ డిస్టిక్కి రండి, ప్రజలను ఆదుకోండి. ఇది మన యొక్క నైతిక బాధ్యత, ఇది మన యొక్క నైతిక విలువలకి కూడిన యొక్క విషయం. కాబట్టి మానవ సేవే సో మాధవ సేవ అన్నారు. కాబట్టి మనమందరం కూడా చేయి కలిపి మన వంతు సహాయం మనం చేద్దాం. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ తరపు నుంచి సో లేదా మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారానైనా సరే సో మీకు ఒక ఫోన్పే నంబర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మీరు ఇక్కడికి రావచ్చు, మీరే ప్రత్యక్షంగా సో మీరు వచ్చి మీరు హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి ప్రాధాన్యపడుతున్నాను. సో మీకు ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్తో మీకు కొన్ని లైవ్ ఫొటోస్తో పిక్స్తో మేము ముందరుంటాము. 24/7 టాప్ న్యూస్ ఎంతవరకు సెలవు. మళ్ళీ మీకు మేము ముందుకి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త ఫొటోస్తో మేము మీకు చూపించబోతున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.